నెల్లూరు జిల్లాలో పెంచలయ్య హత్య కుట్రదారు లేడీ డాన్ కామాక్షి ఇళ్లను ధ్వంసం చేశారు సిపిఎం కార్యకర్తలు. కామాక్షి ఇంటితో సహా నిందితుడు జేమ్స్ మరికొందరి హత్య కేసులో నిందితుల ఇళ్లు సైతం ధ్వంసం చేశారు. రాత్రి గుంపుగా వెళ్లి నిందితుల ఇళ్లను కూల్చేశారు సిపిఎం కార్యకర్తలు. పెంచలయ్యను కామాక్షి అతి కిరాతకంగా హత్య చేయించింది లేడీ డాన్ కామాక్షి. ఉద్యమకారుడు సిపిఎం నేత పెంచలయ్య హత్యకు నిరసనగా ఇవాళ బంద్ కు పిలుపునిచ్చారు. రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు సిపిఎం సిఐటియు నేతలు. నెల్లూరు గాంధీ బొమ్మ సర్కిల్, చెక్ పోస్ట్, వీఆర్సీ సర్కిల్లో నిరసన చేపడుతున్నారు. వాహనాలను అడ్డుకుంటున్నారు కమ్యూనిస్టు నేతలు. కమ్యూనిస్టులను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సైతం బంద్ నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి లోకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లోకేష్, కవిత, ఏదైతే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యమకారుడు కామ్రేడ్ పెంచలయ్య హత్యకు సంబంధించి పూర్తిగా నిరసన ర్యాలీలు జిల్లా వ్యాప్తంగా కూడా జోరందుకున్నాయి. ఉదయం నుండి కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నెల్లూరు సిటీ, ఆత్మకూరు, ఉదయగిరిలో కూడా పెద్ద ఎత్తున కమ్యూనిస్టులు, అదేవిధంగా ప్రజా సంఘాలు పెంచలయ్య హత్యకు వ్యతిరేకంగా కూడా గంజాయి ముఠా పైన ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ఎలాంటి చర్యలు కూడా చేపట్టడం లేదు. పెంచలయ్య హత్య పూర్తిగా కూడా ప్రభుత్వం యొక్క అసమర్థత అని చెప్పి కూడా తెలియజేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి గాంధీ సర్కిల్ నుండి కూడా వీఆర్సీ మీదుగా బస్టాండ్కి తరలి వెళ్తున్నటువంటి భారీ ర్యాలీని మనం చూస్తున్నాం. ఇక్కడ సిపిఐతో పాటు కమ్యూనిస్ట్ సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు కావచ్చు, సిఐటియు, అదేవిధంగా మరికొన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ నిరసన ర్యాలీకి మద్దతు తెలపడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ ర్యాలీ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు సిపిఐకి సంబంధించినటువంటి జిల్లా కార్యదర్శి ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా చూడాలి పెంచలయ్య హత్యని? అతి దారుణంగా జరిగినటువంటి ఈ హత్యకి కారకులు ఎవరైనా భావిస్తున్నారు? రాష్ట్రంలో హోంమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని గంజాయి లేనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం అనేటువంటిది ప్రకటన చేయటం జరిగింది. అయినా కానీ ఈరోజు ఒరిస్సా నుంచి అనేక జిల్లాలకి ఈ గంజాయి సప్లై జరుగుతుంది. ఈ ప్రభుత్వాన్ని దాంట్లో వైఫల్యం చెందింది. ఈరోజు మన నెల్లూరు జిల్లాలో చూస్తే చివరి ప్రాంతాలన్నింటి దగ్గర కూడా ఇలాంటి వ్యాపారాలు జరుగుతున్నాయి. ఇది పోలీసు యంత్రాంగానికి తెలుసు. ఓ పక్క ఏదైతే యూనివర్సిటీలు కానీ, కాలేజీలు కానీ, అట్లాగనే అనేక యువతని, విద్యార్థుల్ని నాశనం చేసేటువంటి గంజాయి ఈరోజు మనం చూస్తున్నాం. అనేక మంది దీనికి అలవాటు పడి విద్యార్థులు కూడా నాశనం అయిపోతుంటే, యూత్ నాశనం అయిపోతుంటే ఈ ప్రభుత్వం ప్రకటన చేస్తుంది, కానీ ఆ ప్రకటనకు తగ్గట్టు ఈరోజు లేదు. మనకి ఆర్జీటీ కాలనీలో పెంచలయ్య ఒక కళాకారుడుగా, ఒక యువజన సంఘం కార్యకర్తగా ఉండి అక్కడ ఉండేటువంటి యూత్ అంతా కూడేసి ఈ గంజాయి లేనటువంటి ఆర్జీటీ కాలనీ నిర్మించాలనేటువంటిది చేయటం జరిగింది. ఆ క్రమంలో ఆర్జీటీ కాలనీలో ఉండేటువంటి యూత్ను కోడేశాడో, గంజాయి అమ్మనీయకుండా చేస్తే వాళ్ళ ఆర్థికంగా దెబ్బకొట్టారనే దాంతో ఏదైతే ఈ మాఫియా కామాక్షి, వాళ్ళ తమ్ముడు జేమ్స్ కొంతమంది కలిసి స్కూటర్ మీద వచ్చి పిల్లలను తీసుకోపోయే క్రమంలో స్కూటర్తో కొట్టి అక్కడ హత్య చేసినటువంటి ఘటన మనం చూసాం. అందువల్ల ఈరోజు ఏదైతే వాళ్ళ కుటుంబం ఆర్థికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి 50 లక్షల ఎక్స్గ్రేషియా కానీ, లేదా 2 ఎకరాల పొలము, ఆ అమ్మాయికి ఉద్యోగం, పిల్లలను చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. అందువల్ల ఏదైతే దీన్ని వెంటనే గంజాయిని ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే దళాలుగా ఏర్పడి వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు అన్ని దగ్గరలా దీన్ని నిరోధించేదానికి ప్రయత్నం చేస్తాను. ఈ సందర్భంగా పెంచలయ్య హత్యకు సంబంధించి ప్రభుత్వం యొక్క అసమర్థత ఎంత కనబడుతుంది సార్? ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ గంజాయి ముఠాని అరికట్టేటువంటి దాంట్లో పూర్తిగా వైఫల్యం. రాష్ట్ర హోంమంత్రి అనిత గారు ఇంతకుముందు ప్రకటించున్నారు, మేము గాంజా లేని రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దుతామని చెప్పి. ఇప్పటి వరకు దీని మీద స్పందన లేదు. ముద్దాయిల మీద చర్య తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. గంజాయిని నిర్మూలించే దానికోసం ఈ మాఫియా చేతిలో బలైనటువంటి పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి. గంజాయి లేని రాష్ట్రం అధికారంలోకి వస్తే 30 రోజుల్లోనే గంజాయిని నిర్మూలిస్తామని చెప్పి కూడా చంద్రబాబు అధికారంలోకి రాకముందు ప్రకటన చేసినటువంటి పరిస్థితి. అధికారంలోకి రాకముందు 1 నెల రోజుల్లో గంజాయి లేని రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దుతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక మంది ప్రకటించడం జరిగింది. ఇది ఆచరణలో బూటకం అని తేలిపోయింది. ఈ గంజాయిని అరికట్టడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. చూస్తున్నాం ఎంత దారుణమైనటువంటి చర్యగా పరిగణిస్తున్నారు అనేది. పెంచలయ్య హత్య అనేది కేవలం
గంజాయి ముఠా చేతుల్లో జరగడం అన్నది చాలా దారుణమైనటువంటి చర్య. అధికారంలోకి రాగానే కూడా ఈ గంజాయిని కేవలం 30 రోజుల్లో నిర్మిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రవర్తించింది, అదేవిధంగా గంజాయి మూలాలు నెల్లూరులో చాలా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఎక్కడా వారిపైన చర్యలు చేపట్టినటువంటి దాఖలాలు లేదు. ఇవాళ గంజాయికి వ్యతిరేకంగా పోరాటాన్ని చేపట్టినటువంటి కామ్రేడ్ పెంచలయ్య అదే గంజాయి ముఠా చేతుల్లో నిజంగా హత్య గావించబడ్డం అనేది నిజంగా ఇది ప్రభుత్వం యొక్క అసమర్థత, ఫెయిల్యూర్ అని చెప్పి కూడా ఇక్కడ ఉండేటువంటి కమ్యూనిస్టులు కావచ్చు, అదేవిధంగా ప్రజా సంఘాల నేతలు కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పెంచలయ్య హత్యకు గురైనటువంటి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారిపైన కఠినంగా శిక్షించడమే కాకుండా పెంచలయ్య కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలి. అదేవిధంగా గంజాయిని ఎవరైతే ఇక్కడ సరఫరా చేస్తున్నారో, అమ్ముతున్నారో వారిపైన కూడా చర్యలు మోపాలి. లేకపోతే వామపక్షాలు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని చెప్పి కూడా ఒక విధమైనటువంటి హెచ్చరికను ప్రభుత్వానికి ఇక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కమ్యూనిస్టు నేతలు ఇస్తున్నారనే చెప్పాలి. కవిత. రైట్ లోకేష్, థ్యాంక్ యూ. ఉద్యమకారుడు సిపిఎం నేత పెంచలయ్య హత్యకు నిరసనగా ఇవాళ బంద్కు పిలుపునిచ్చారు. రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు సిపిఎం సిఐటియు నేతలు. నెల్లూరు గాంధీ బొమ్మ సర్కిల్, చెక్పోస్ట్, వీఆర్సీ సర్కిల్లో నిరసన చేపడుతున్నారు. వాహనాలను అడ్డుకుంటున్నారు కమ్యూనిస్టు నేతలు. కమ్యూనిస్టులను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సైతం బంద్ను నిర్వహిస్తున్నారు.